హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మొగుడ్స్ వర్సెస్ పెళ్ళామ్స్. ఇప్పుడు అక్కడ బట్టలు ఉంటే ఏం ప్రాబ్లం అండి, నాకు అర్థం కాదు. ఏంటో ఈ క్లీన్లీనెస్ పిచ్చి. మా సోదాపి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. లెట్స్ అన్బాక్స్ మెటల్ ఫ్లోర్ ల్యాంప్ విత్ 3 shelves ఫ్రమ్ అమెజాన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా హస్బెండ్ ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు రాకూడదు, రేవంత్ లాంటి వాళ్ళు, ఉప్పల్ వాళ్ళు అలాంటి వాళ్ళు రాకూడదు. ఉప్పల్ వాళ్ళు రావద్దు సూదంట నీకు వాళ్ళే కరెక్ట్. నేను ఎందుకు అసలు ఏం విసిగించకుండా అప్పుడప్పుడు షూట్ విసిగించుకున్నాను. నేను ఎప్పుడు విసిగించాము? అప్పుడప్పుడు షూట్ చేయిస్తావు, అప్పుడప్పుడు విసిగిస్తావు, అప్పుడప్పుడు ఓకే. నువ్వు నాకు మండిందంటే రోజంతా షూట్ లో కూర్చోబెడతాను. కూర్చోవాలి కదా, కూర్చోబెట్టలేదు. గాయస్, ఆ సోది మాకు రోజు ఉండేదే. సో ప్రస్తుతానికి అన్బాక్స్ చేద్దాం. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా ఉంది, డ్యామేజ్ అవడానికి కూడా ఛాన్స్ లేదు. అన్ని ఒకే డబ్బాలో పెట్టేయకుండా సపరేట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు. లైక్ ల్యాంప్ కి సపరేట్ ప్యాకింగ్ ఉంది, స్టిక్స్ కి సపరేట్ ప్యాకింగ్ ఉంది, షెల్స్ కి సపరేట్ ప్యాకింగ్ ఉంది. హియర్ యూ కెన్ సీ ద సైజ్ ఆఫ్ ద ల్యాంప్ విచ్ ఇస్ కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్. దీంతో పాటు మనకి ఎల్ఈడి బల్బ్ కూడా వస్తుంది. దీనిలో అయితే మనకి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ బ్లూ, గ్రే, వైట్ మీద కొన్ని ఫ్లోరల్స్ వచ్చి పిల్లాడిని చంపేస్తారా. ఇది కూడా మనకి ఇచ్చారు. దిస్ ఇస్ ద బల్బ్, యూ హావ్ టు ప్లేస్ ఇట్ అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ ల్యాంప్. ఎలా నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు చూడలేదు అన్ని ఆప్షన్స్ ఉన్నాయని. వన్స్ నేను రిసీవ్ చేసుకున్న తర్వాత రివ్యూ పెడదామని వెళ్ళి చూస్తే అక్కడ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. లైక్ నేను రిగ్రెట్ అయ్యాను ఎందుకు ఇన్ని ఆప్షన్స్ మిస్ చేసుకున్నాను అని. అట్ ద సేమ్ టైం రివ్యూస్ చూసినప్పుడు నాకు ఈ జూట్ కలర్ది ఒకటే కొంచెం ఎస్థెటిక్గా అనిపించింది అండ్ అన్ని ఇంటీరియర్స్ కూడా సెట్ అవుతా అనిపించింది. దీన్ని అసెంబుల్ చేయడం చాలా ఈజీ, బట్ నేను చేయలేదు. ఇక్కడ మా ఆయన ఉన్నాడు కాబట్టి మా ఆయనే వాడేశాను. దీనిలో మనకి 1 ల్యాంప్, 1 బల్బ్, 3 shelves, 9 rods, 1 సెంట్రల్ పార్ట్ విత్ వైర్ వస్తాయి. ఈ స్టిక్స్ అయితే ప్లాస్టిక్ కాదు, లైట్ వెయిట్ కాదు, ఇవి మెటల్తో వచ్చాయి. సో కొంచెం బరువు ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ టూ. దీన్ని అసెంబుల్ చేయడం కూడా వెరీ ఈజీ. మధ్యలో ఒక సెంట్రల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ సెంట్రల్ పార్ట్ని పట్టుకొని వీ హ్యావ్ టు ఫిక్స్ ఆల్ ద గివెన్ మెటల్ రాడ్స్. సో దిస్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ విచ్ కేమ్ అలాంగ్ విత్ ద వైర్. నేను రీసెంట్గా ఐకియాని విజిట్ చేసినప్పుడు నేను కొన్ని ల్యాంప్స్ చూసాను. అవి అఫోర్డబుల్ అయినా సరే చాలా డెలికేట్గా ఉన్నాయి. లైక్ నాకు క్వాలిటీగా అనిపించలేదు. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా బెటర్. క్వాలిటీ కానీ ద ఫినిషింగ్ కానీ పిచ్చిగా ఏం లేదు, చాలా నీట్గా ఉంది, డీసెంట్గా. మాకు ప్రస్తుతానికి ల్యాంప్ ఏం అవసరం లేదు, కానీ నేను ఎందుకు ఆర్డర్ చేసుకున్నా అంటే మీలో కొంతమందికి తెలుసు నేను ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ చేస్తాను అని చెప్పేసి దాంట్లో కొంచెం అంటే వీడియోస్ కొంచెం మంచిగా రావడానికి అన్నట్టుగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నేను చేస్తాను. ఇదే స్టార్ట్ చేయాలి, వేరే చేయడానికి లేదే. ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా 1 2 3. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఆ సెంట్రల్ పార్ట్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి రాడ్ ఫిక్స్ చేస్తూ వెళ్ళాము. ఫస్ట్ ఈ 3 rods ఫిక్స్ అయిపోయిన తర్వాత అన్నిటికన్నా స్మాలెస్ట్ షెల్ఫ్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఫిక్స్ చేయడమే. సత్తి ఒక మంచి పని తగ్గించుకుంటే మంచిది. అక్కడ అలా పనిచేస్తుంటే ఇక్కడ నేను చాలా చిల్ అవుతాను అనమాట, రిలాక్స్ అవుతుంది. అండ్ పర్లేదు, అప్పుడప్పుడు హస్బెండ్స్తో పని చేపిస్తే తప్పేమీ కాదు. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ ఫిక్స్ ఇట్. మా ఇద్దరిలో ఓపిక తనకి చాలా ఎక్కువ. తను టైం తీసుకొని నీట్గా సెట్ చేయాలని చూస్తాడు. నేనేమో టైం తీసుకోకుండా ఫటాఫట్ ఏదైనా చేద్దామని చూస్తాను. అది ఫెయిల్ అవుతుంది, తనది ఎప్పుడు సక్సెస్ అవుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, మనుషులకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అని. దీంతో పాటు మనకి లేబుల్ కూడా వస్తుంది. అంతా ఇన్ఫర్మేషన్ ఎలా ఫిక్స్ చేయాలో దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. సో నో నీడ్ టు వరీ. సో లాస్ట్లో ఈ బల్బ్ ఒకటి మిగిలింది, అది కూడా ఫిక్స్ చేసేసా. గైస్ 1700 రేంజ్లో ఈ ప్రోడక్ట్ వస్తుంది అంటే చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఐకియాలో చూశాను కాబట్టి కంపేర్ చేసి చెప్తున్నాను. క్వాలిటీ విషయంలో చాలా బాగుంది. అండ్ లైట్ కూడా మనకి నాట్ టూ బ్రైట్ అండ్ నాట్ టూ డిమ్, ఇలా మోడరేట్లో ఉంది, విచ్ ఈస్ రియలీ కూల్. దీని హైట్ అయితే చాలా మంచిగా వచ్చింది. దీని విత్, డైమెన్షన్స్, లెంగ్త్ ఇవన్నీ చెప్పినా సరే
అర్థం కాదు త్వరగా. సో నేను దాని పక్కన నించొని మీకు చూపిస్తున్నాను ఎంత హైట్ వరకు ఉందో. నా హైట్ 5'5". అండ్ ఈ షెల్ఫ్స్ మీద మీరు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, దాని పర్పసే అది. అండ్ ఈ ప్రొడక్ట్ కి కస్టమర్ రివ్యూస్ కూడా 4.6 అవుట్ ఆఫ్ 5 ఉంది. కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో సిమిలర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఆ లింక్స్ కూడా మెన్షన్ చేస్తాను. నేను నా వీడియోస్కి ఇలా వాడేశాను. నాకైతే ఈ ప్రోడక్ట్ ఆ ప్రైస్కి చాలా బెటర్ అనిపించింది, వర్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్.